హలో. అన్న అరే ఏమైంది, డ్రగ్స్ సేల్ చేసినావారా? అన్న అదే పనిలో ఉన్నా అన్న నేను. పోలీసు వాళ్ళని ఇక ఎక్కువ ఉంది, జర చూసి జాగ్రత్తగా సేల్ చేయరా. అన్న నిజంగానే అన్న పోలీసులోనే ఎక్కువ ఉంది. ఓ 3-4 డేస్లో అమ్మి పెడతా. మంచి ప్లాన్ వేసిన అన్న. సరే కానీ తొందర సేల్ చేసి పెట్టు. ఓకే అన్న, సరే అన్న. హలో, అరే ఇక్కడనే పార్కులో ఉన్నారా? నువ్వు కూడా వచ్చేసి ఇక్కడికి. అరే ఏంట్రా ఫోన్ చేసి అమ్ముతున్నావు, రమ్మని ఏంది కథ? కూర్చోరా. చెప్పు. ఒక మంచి డీల్ వచ్చిందిరా. లేదా సన్ను ప్యాకెట్ డీలా? గాముచ్చడైతే నాకు చెప్పకు. అరే సన్నుప్పు కాదురా, నువ్వు మజాక్ చేయకు. అరే ఏం మజాకరా బాబు, నీ సన్ను ప్యాకెట్ భరించలేకే వాడు సుమన్ గడ మానేసిండు, ఫోన్ చేసినా వస్తలేదు. అరే పెద్ద డీల్, మన లైఫ్లు సెట్ అయిపోతాయి. పెద్ద సరుకేనా? పెద్ద సరుకు. మరి అలాంటి సరుకు పెద్ద పెద్ద సౌండ్ పార్టీ వాళ్ళ దగ్గర ఉంటాయి కదా, మళ్ళాంటి వాళ్ళకి ఎందుకు ఇస్తారు? అరే పెద్దోళ్ళకే కాదురా, చిన్నోళ్ళకి కూడా అలవాటు చేయమని చెప్పేసి నన్ను పంపిర్రు. అరే రా, అలవాటు చేస్తావు కానీ మన దగ్గర కొనేటోళ్ళు సౌండ్ పార్టీ వాళ్ళు ఉండాలి కదా. అరే చిన్నోళ్ళకి ఒక్కసారి ఫ్రీగా అలవాటు చేసినాం అనుకో, ఇంట్లోకి వెళ్ళి వస్తువులు అయినా సరే వాళ్ళ దగ్గర ఉన్న ఏమైనా సరే అమ్మి కొనేస్తారు. మనం ఒక్కసారి అలవాటు చేస్తే చాలరా, ఫ్రీగా. ఇదంతా జరిగిద్దంటావు, నిజమేనా? జరుగుద్ది మామ. ఏమో నాకు నమ్ముద్ది కావట్లేదు. మన పెద్ద సరుకు ఈ చిన్న వాళ్ళు అంటే మరి వాళ్ళకి ఎట్లా అలవాటు చేద్దాం? అసలు ఎవరు మన టార్గెట్? మామ ఇంత ముందుకి కాస్టింగ్ కాల్ చేసిన నీడి యాక్టర్స్ అని. ఈ వెబ్ సిరీస్ షార్ట్ ఫిల్మ్ చేసిన వాళ్ళకి స్మోకింగ్ అండ్ డ్రింకింగ్ హ్యాబిట్స్ కంపల్సరీ ఉంటాయి, చెడల వరకు. మనం యాక్టర్స్లోకి వెళ్ళిపోదాం. ఆడ షార్ట్ ఫిల్మ్ డైరెక్టర్లకి, రైటర్లకి, యాక్టర్స్కి, వీళ్ళందరికీ ఖాళీ అలవాటు చేసేద్దాం. ఈ ప్లాన్ పక్కా సక్సెస్ అవుతుంది, మన లైఫ్ కూడా సెట్ అయిపోతుంది. సక్సెస్ అవుతుందంటావా? పక్కా సక్సెస్ అవుతుంది మామ, చెప్తున్నా. ఓకే, నేను నమ్మి దిగుతున్నా. అసలు పక్కా సక్సెస్, నాకు తిరుగులేదు సార్. ఓకే, నేను సుమన్ గారికి కూడా ఫోన్ చేసి చెప్తా. చెప్పేసి రేపు నుంచి అమలు చేద్దాం, ఆడిషన్కి వెళ్ళిపోదాం. డీల్.